హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ అందరికి హ్యాపీ వినాయక చవితి. ఈ కలద్దాలు ఎందుకు పెట్టుకున్నాను దానికి ఒక స్టోరీ ఉంది. ఎందుకంటే నేను చాలా ఎర్లీగా ఈరోజు 10 o'clock లేచాను అనమాట. మా నాన్నగారు నేను ఫోన్ ఓపెన్ చేయగానే మా నాన్న 10:15 వీడియో కాల్ చేస్తాం, పూజ చేస్తాం, రెడీగా ఉండు అన్నారు. సో గబగబా వెళ్ళి స్నానం చేయడం గట్రా జరిగింది. నా కంటి కింద ఎంత క్యారీ బ్యాగ్ ఉంది, ఎందుకే ఉంది, కలద్దాలు పెట్టుకున్నాం. అది ఓకే. ఇవాళ నేను ఎందుకు వ్లాగ్ స్టార్ట్ చేసినా కూడా తెలియదు. చాలా ఎర్లీగా లేచిపోయాను కదా, కొంచెం ఏదో పని ఉండాలి, అందుకే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను. 10 o'clock లేచిపోయాను. ఇట్స్ వెరీ ఎర్లీ బ్యాన్. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అన్నది మీకు ఎలా సర్ప్రైజ్గా ఉంటుందో నాకు అలాగే సర్ప్రైజ్ ఉంటుంది. అస్సలు ప్రిడిక్టే చేయలేము అనమాట, ఏమేదో జరుగుతుంది అనమాట. చూద్దాం. ప్రస్తుతానికి అయితే క్యాంపస్లో కూడా ఒక విగ్రహం పెట్టారు, వెళ్ళి దండం పెట్టుకోవాలి. దానికంటే ముందు 10:15కి కాల్ ఉందన్నారు మా డాడీ. చాలా పంచువల్గా 10:15కి నేను రెడీ అయిపోయి కూర్చున్నాను. ఆయన పంచువాలిటీ ఫాలో అవ్వలేదు. ఇప్పుడు 10:30 అయింది. సరే చూద్దాం. అండ్ గుర్తించారో లేదో తెలియదు, ఈ లేచి ఉంటాడో లేదో అని గుర్తించారో లేదో తెలియదు, కానీ చూద్దాం. నేనైతే లేచి స్నానం చేసి రెడీ కూర్చున్నాను. యా అది ఇవాళ ఏదో ఎందుకు స్టార్ట్ చేసాం బ్లాగ్ తెలియదు, కానీ చేస్తున్నాను మొత్తానికి. ఏదో కంటెంట్ వస్తుందని అనుకుంటున్నాను. ఎస్, అందరూ బాగా అమ్మాయిలు చీర కట్టుకొని, అబ్బాయిలు పంచి కట్టుకొని, అందరూ ప్రసాదం తిని ఆ, మంచిగా స్టోరీలు పెట్టి, క్రష్లు చూస్తున్నారో లేదో చూసుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బాగా. ఎస్ ఓకే, కలుద్దాం. నెక్స్ట్ ఏం చేయబోతున్నానో ఆలోచించుకొని చెయ్యాలి. ఓకే. ఇలా సైడ్కి తిప్పండి. అటు 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 సైడ్. సూపర్. అంటే ఫుల్ ఇలా తిప్పండి ఇలాగా. అప్పుడు దేవుని చూడటానికి నేను తిప్పాలి కదా. ఆ అది ఇప్పుడు సూపర్. ఇప్పుడు కంప్లీట్లీ రివర్స్ ఉంది. ఇలా తిప్పు. ఆ అది అమ్మ. నాకు తెలిసిన మైండ్ బ్లోయింగ్ విషయం ఏంటంటే, నేను ఒక్కడనే అనుకున్నాను, ఎవడో లేగలేదు అనమాట. 11:30 అయ్యింది. ఖాళీగా ఉన్నారు అందరూ, ఎవరు లేగలేదు, పడుకున్నారు అనమాట. వాన వెల్లువాయే, ప్యాంటు అంతా తడిసిపోయే. ఒక అరగంట నుంచి నించున్నాం ఇక్కడ, ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఎస్ పవన్ బాయ్, ఏమంటావు బాయ్? ఎప్పుడు ఓపెన్ చేస్తారంటావు వినాయకుడిని? పోజులు అయిపోవాలా? మనోడు వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారని ఫీల్ అవుతున్నాడు దేవుడు ముందున. బాయ్ బోల్ కబ్ ఓపెన్ కరేగా वो मूर्ति जी को? नहीं पता अभी तो कुछ नहीं पता. ఇంకో ఈ అన్న ఎవడు పడుతుండు ఫోటోలో. వరద బాధితులకి ప్రసాదాలు ఇస్తారు కదా, బాధితులు అందరు పడుకున్నారు లాగోకుండా, గుడి కాకుండా, అందుకని పట్టుకోవచ్చు. మన ఫస్ట్ బ్లాగ్లోని క్యామియో ఇచ్చి వెళ్ళిపోయింది కదా ఆ అమ్మాయి. ఇది నీ పేరేంటి? అవును కరెక్ట్. ఎస్ తెలుసు కదా ఇడు. ఎస్ ఇంకో ఆడు లేడు ఫస్ట్ బ్లాగ్లో. నువ్వు ఉన్నారా ఫస్ట్ బ్లాగ్లో? అరే ఇటు హాలిడేలో ఉండడమే ఫస్ట్ టైం రాయుడు. ప్రతి హాలిడేకి ఇంటికి వెళ్తూ ఉంటాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ పని ఉంటుంది వీడికి. చాలా ఎక్సైటింగ్ ఉంది. వాళ్ళ డెడికేషన్తో గుడికి వెళ్ళి వచ్చారనమాట సంగారెడ్డి వరకు. మనం పడుకున్నాం. ప్లేట్ చాలా చండాలంగా ఉంది కదా. నాకు కూడా అదే అనిపించింది, కానీ ఏం చేయలేం, అవే తినాలి.
వడ పెట్టారు, చపాతీ పెట్టారు. చికెన్ బిర్యానీ తినాల్సిన రోజు రోటీ బిండి క్యా ప్యాజా అంట, అదేదో అవి తినాలి. కాఫీ మీరు తడిసిపోయారా మీరు ఏం చేస్తున్నా అన్న? మీ మొగాలు బ్లాగ్లో పెడుతున్నాను. ఇది వినాయక చవితి రోజు ఇప్పుడు లేచారు వీళ్ళు. అది మీరు లేచిన టైమింగ్స్ చెప్పండి మరి. ఇది ఉంది టైము ఇప్పుడు రెడీ అయ్యి అవుట్ఫిట్ చూపిస్తున్నారు. 2:57 అది. అక్క నడువు అన్ని నుంచి దాకా పరిగెట్ అక్క. చెప్పులు కూడా ఫాస్ట్ తిరుగు. కల్తీ పడిపోతుంది. తినలేదు అది పొద్దు నుంచి చేయని. కూర్చోవాలి ఒకేసారి. నాకు ఒక అమ్మాయి రిక్వెస్ట్ వచ్చింది. నువ్వేనా అనన్య అని అడుగుతున్నాడు. అన్నా నీ అందానికి, నీ గ్లామర్ కి, నీ బొట్టుకి మొబైల్ నుంచి పెడతాను. డైరెక్ట్ నాయకుడి నుంచి సాయంత్రం 3 వస్తున్నాడు. సాయన్కి ఎవరో అమ్మాయి రిక్వెస్ట్ పెట్టిందంట అనన్య అని. ఫుల్ చిల్ అవుతున్నాడు అమ్మాయి. అన్న మ్యూచువల్స్ ఉంటేనే ఫేక్ అకౌంట్ అని ఫిక్స్ అవ్వాలన్నా. అన్న నేనైతే చెప్తున్నా కదా, డైరెక్ట్ నా అకౌంట్ నుంచి సాయంత్రం 3 వస్తుంది, రూమ్ రాని పిలుస్తాను నేను. హాలిడేని అలా ఎంజాయ్ చేయాలన్నమాట. అది తెలుసు కదా మరి. మ్యాండేటరీగా ఒకసారైనా బయటకు వెళ్ళాలి. సో బయటకు వెళ్తున్నాం. ఇండియన్ టైమింగ్స్ ప్రకారం మేము ఆల్రెడీ కింద ఉన్నామని చెప్పామన్నమాట మిగతా వాళ్ళందరికీ. వాళ్ళందరూ ఇప్పుడు కింద ఉన్నాక మనం ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. అది అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే మన బ్లాగ్లో ఇవాళ వేలం పాటు జరగబోతుంది అనమాట. లడ్డు సైజ్ ఉంటే అది 10 రూపాయల నుంచి స్టార్ట్ చేస్తాను అంటున్నారు. చూడాలి ఇప్పుడు. బేస్ ప్రైస్ 10. మనం దాన్ని ఎంతవరకు లాగబోతున్నామో అన్నది చూడాలి మనం. అది ఈ ఫోటో కాదు ఇది. బా ఎంత అందంగా ఉన్నావు. పొగిడాను నిజంగానే. ఎస్ బా బ్యూటీ బ్యూటీ. నిన్నేరా లింక్ వచ్చింది. ఇట్రా ఒకసారి. వావ్ అవుట్ఫిట్ ఇలా అందరు చూపెట్టు. నువ్వు వెనకెళ్ళి అలా వెళ్ళిపో. వర్షం పడి వెయిటింగ్. ఇప్పుడు వీడియో బాగా రాలేదంటే నన్ను తిట్టకూడదు. ఎలా వచ్చినా పెడతాను నేను. అయితే ఓకే. రిటర్న్ లో తింటామని ఆపించి మసాలా బటర్ డ్యూటీ దీకారం ఏమైతుంది ఈ వీడియో రిపీట్ లో చూసుకుంటూ ఉంటుంది. ఇంకా నిజంగా జెన్యున్ గా చెప్తున్నాడా, నవ్వుకుంటూ చెప్తున్నాడా, సీరియస్. She's looking good today. Only today. Never tomorrow. Never after, ever before. Yes. Praise the Lord. Praise the Lord. అక్కడ వినాయకుని పెట్టుకుని మీరు జీసస్ May the holy water be on you. Shit. ఈ మధ్య నాకు అక్కే చూపిస్తుంది కొత్తగా. అది చాలా ఫాస్ట్గా వచ్చారు మేడం. అవుట్ఫిట్ చెక్ అందరు ఇచ్చారు.
స్ట్రైట్కి వెళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో గేట్ వరకు. కంకర గురించి నువ్వు మాట్లాడు. కంకర్ ఏం ఎగ్జామ్ ఉంది రేపు? అయిపోయింది మాకు ఎగ్జామ్. చీప్ ఎగ్జామ్ అది. ఎస్ ఇప్పుడు ఆయన కూడా చూడాలట మా అప్పుడు లెక్చరరీ బ్లాగ్. అనిక్ సార్ సారీ సార్, ఇట్స్ నాట్ చీప్, ఇట్స్ వెరీ కాస్ట్లీ ఎగ్జామ్. ఇప్పుడు మా వాడు ఫోటోలు తీయడానికి కష్టపడుతున్నాడు అనమాట. ఆ అద్భుతాలు వీళ్ళే. మనోడు పిల్లల డైలాగులు ఇస్తున్నాడు. అయిపోయినాయి ఫోటోలు అయిపోయినాయి. ఓ నువ్వు నించున్నా, ఓ నీకు తీయాలా? ఓకే 1 సెకండ్. ఏటి చేయట్లా. సినిమాటిక్ రౌండ్ అప్ గేమ్ చేంజర్ అలాగే ఇక తిరుగుతుంది కెమెరా. వర్షం పడకపోయినా గొడుగు వాడుతున్నాడు అంటే వీడి డెడికేషన్ని. బాద్షా ప్లేస్ ఇవ్వాలి. హైడ్రా హిట్లర్ ఫ్యాన్ ఇది చూడండి. అది ఇక్కడ అట్లాగే పెడుతుంది. నా డ్రెస్ పట్టుకున్నది. అంత మాట అసలు అక్క వైశక్క, వాట్ ఈస్ దట్? ఓ మై గాడ్. అందరికి పోయి చెప్తాడు. ఇప్పుడు దాకా రీజన్ తెలీదు. సెకండ్ ఇచ్చుకోండి ఇద్దరు, అయిపోయింది. కిసి పెట్టు, కిసి. కిసి పెట్టురా. నువ్వు వెయిటింగ్ అమ్మా. కొన్ని అనువారమైన కారణాల వల్ల వేలంపాట ఆగిపోయింది అనమాట. ఇవాళ వేలంపాట జరగట్లేదు. 20 పేజీలు అసైన్మెంట్ ఏదో ఉంది, అంటే 10 నావి 10 ఇంకోటివి. అవి చేసుకోవాలి రూమ్కి వెళ్ళి. ఇంకేమైనా నృత్య కళాకారులు ఏమైనా చేస్తే మేము రూమ్లో అవి కూడా పెడతాము, లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. కానీ ఎండింగ్ వీడియో అయితే ఒకటి పెడతా. యాజ్ ఓకే, బాగా కనబడుతున్నాను నేను, అందులో ఏం లేదు. ఓకే యాజ్ జీసస్